ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ప్రభుత్వం దగ్గర నుంచినేమో 153 రూపాయలు చొప్పున ఆయిల్ కొంటున్నట్టుగా కాంట్రాక్ట్ లో డబ్బులు తీసుకుంటారు. ఇక్కడేమో 90 రూపాయలుగా పెట్రోల్ పోసి లీటర్కి 63 రూపాయలు చొప్పున ఆడు మింగేస్తాడు కాంట్రాక్ట్. దానికి చెక్ పడిపోయినట్టు ఇప్పుడు. కానీ డీజిల్ కొరత అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది సార్. పెట్రోల్ కాస్తంత ఇదిగా అయినా ఫ్రీ అయినా డీజిల్ కొరత కంటిన్యూ అవుతుంది. దానివల్ల దాని ఎఫెక్ట్ నిత్యావసరాల మీద పడింది. చాలా కొన్ని బస్సులు కూడా పక్కన పెట్టేశారు, కొన్ని లారీలు కూడా తిరగట్లేదు. అంటే ఇది ఒక రకంగా చాలా నష్టమే, ఇది సామాన్యుడికి భారమే, ఒక రకంగా సామాన్యుడి పడింది. దీనికి ఎవరు బాధ్యులు అనుకోవాలి? అంటే ఇప్పుడు దాకా జరిగిన దానికైతే రాష్ట్ర ప్రభుత్వందే బాధ్యత. ఇది మొత్తం సెటరేట్ కావడానికి 4-5 రోజులు పడుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఆయిల్ అంతా అయిపోతే ఇప్పుడు 10 బంకులకి కలిపి 100 లారీలు పట్టుకొచ్చి ఆయిల్ పోస్తున్నారండి. ఇప్పుడు ఒక్కసారిగా అయిపోయింది. ఇప్పుడు 100 లారీలకు 1000 లారీలు అకస్మాత్తుగా వాళ్ళ దగ్గర ఉండవు కదా, ఇవే 4 సార్లు సప్లై చేయాలి. కాబట్టి ఇదంతా సెటరేట్ కావడానికి వారం రోజుల సంక్షోభం పరిష్కారానికి ఇంకొక వారం రోజులు పడుతుంది, ఇంకో 3-4 రోజులు పడుతుంది ఆటోమేటిక్. అది తర్వాత సెటరేట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఈ లోపు మళ్ళీ ఆ యుద్ధ ఇంపాక్ట్ లేకపోతే ఇంకోటో జరగకపోతే. ఈ సంక్షోభ పరిస్థితి మీద పోరాటంలో ప్రతిపక్షం ఎంతవరకు సక్సెస్ అయింది అనుకోవాలి? వాళ్ళు 100 రూపాయలు అనుకున్న చోట 30 రూపాయలు పనిచేశారు. వాళ్ళు పాస్ మార్కులు సాధించగలిగారు వాళ్ళు అంతవరకు.